ఉండాలన్నమాట. ఇక్కడ బోయాజుకి రూతు విషయం ఎలా తెలిసింది? రూతు చేసింది బోయాజు తెలిసిందంటే అది మామూలు విషయం కాదనమాట. ఆ యొక్క దేశంలో రూతు ఒక్కతే ఉందంటే కదా, రూతు ఒక్కతే ఉందా ఆడపిల్ల? రూతు ఒక్కతే భర్త లేని వాళ్ళు ఉన్నారా? ఎంతో మంది ఉన్నారు. ఆ బోయాజు యొక్క పొలంలో కూడా ఎంతో మంది వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ రూతు తను చేసినంత తనకొక్క కాదు, తన దేవుడి కొరకు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి తనకి ఎవరు ప్రతిఫలం ఇచ్చారు? దేవుడే ప్రతిఫలము ఇస్తాడు అనమాట. మనం ఏం చేసినా మనం హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో చేస్తే మనకి దేవుడి ప్రతిఫలాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం చేసేది ఏదైనా హృదయపూర్వకంగా చేసే వాళ్ళగా ఉండాలన్నమాట. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీవు చేసినది ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎక్కడి మీద సురక్షణగా ఉన్నట్లు మనం ఎవరి రెక్కల కింద ఉంటే మనం వచ్చామండి? యేసయ్య రెక్కల కింద ఉంటే మనం వచ్చాం. ఆయన రెక్కల కింద ఉంటే వచ్చినప్పుడు మామూలు మాటలు కాదు. ఎన్నో కలుసుకోండి మనం అనుకుంటాం, ఏంటి యేసయ్య నేను ఇంటికి ఉపవాసం ఉంటున్నాను, అన్నం మానేసాను, అన్నీ మానేసి నేను ఈ సన్నిధిలోనే ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఏంటి ప్రభా ఇంత శ్రమ అనుకోవచ్చు. కానీ శ్రమ కలగకపోతే మనం సువర్ణంగా మార్చవచ్చు. హల్లెలూయా. ఇక్కడ అందరూ కూడా పిల్లలైతే కష్టపడి పనిచేసుకునేవాళ్ళు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎవరైనా కానీ పొద్దున్న లేచి గబువా లేచి 8:30-9 కదా అందరూ వారి పనులు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అంత కష్టం అవసరమా? ఒక్కొక్కరు 8 hours డ్యూటీ చేస్తారు, ఒక్కొక్క 10 hours డ్యూటీ చేస్తారు, ఒక్కొక్క 12 hours డ్యూటీ చేస్తారు. ఎంత కష్టపడినా చేస్తాం. ఎందుకు చేస్తాం అంత కష్టపడి? ఎందుకు చేస్తాం? మన కుటుంబం బాగుండాలి, మన కుటుంబం ఫ్యూచర్లో ఏ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా. కొంతమంది అయితే నైట్ డ్యూటీస్ చేస్తారు, నిద్ర మానుకుని వాళ్ళు పనులు చేస్తుంటారు. ఎందుకు చేస్తారు అలాగా? వారి కుటుంబం ఫ్యూచర్లో బాగుండాలనే ఉద్దేశంతో చేస్తుంటారు. ఇది శరీరంగా జరిగేది కార్యక్రమం. అలాగే ఆశ్రయంగా వచ్చినప్పటికీ మనం ఉదయకాలం వేసి 5కి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం వస్తున్నాం, వీళ్ళు మధ్యాహ్నం వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇలా ప్రార్థన చేసేటప్పుడు మనం నలుగుతున్నాం, ఎందుకంటే ఉపవాసం ఉంటున్నాం, మార్నింగ్ లేస్తున్నాం. మార్నింగ్ లేగాలంటే మనం నిద్రపట్టే టైం, అది నిద్రపట్టే టైం. ఆ నిద్రను చేయించుకుని దేవుడి సన్నిధికి వస్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ ఏ పనులు చేసుకున్నా మళ్ళీ ఆ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మనం దేవుడి సన్నిధికి వచ్చేస్తున్నాం. ఇక్కడ కష్టపడుతున్నాం, అక్కడ కష్టపడుతున్నాం. రెండింటికి తేడా ఏంటండి? ఒకటి మన కొరకు కష్టపడుతున్నాం, ఇంకోటి మన దేవుడు కొరకు మనం కష్టపడుతున్నాం. మన దేవుడితో కష్టపడుతున్నాం కాదండి. ఒకటి మన శరీరంగా కష్టపడుతున్నాం, ఒకటి మన ఆత్మీయంగా కష్టపడుతున్నాం. నేను శరీరంగా కష్టపడినంతా ఇక్కడే ఉండిపోద్ది, మనం చనిపోయాక అన్ని ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా కష్టపడ్డామో, ఆత్మీయంగా మనం బలపరచబడుతున్నామో అవన్నీ మనతో పాటు మనం తీసుకుని మన దేవుడి మీదకు వెళ్ళిపోతుంటాం. మన దేవుడి కొరకు కష్టపడుతుంది కాదు, మనం మన కొరకే కష్టపడుతున్నాం. హల్లెలూయా. నిజంగా మనం చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడే ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యాలు చూసినట్లయితే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, ఇటాలి పట్టణం అనబడిన పట్టణములో శతాధిపతి కొర్నేలియు భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు. ఇక్కడ మనకు తెలిసిన ఎవరైనా కొన్నేళ్ళ గురించి ఎవరికి తెలిసిందంటే దేవుడికి తెలిసింది. కొన్నేళ్ళు ఏం చేస్తాడో అక్కడ ఉన్న మనుషులు తెలిసిందో తెలియదు, కానీ దేవుడికి మాత్రం తెలిసింది. కొన్నేళ్ళు ఏం చేస్తాడో, కొన్నేళ్ళు ఏం చేసేవాడో, కొన్నేళ్ళు తెల్లారేస్తే ఏం చేసేవాడో ప్రతిదీ కూడా దేవుడికి తెలిసింది. అంటే మనం అనుకుంటాం, మేము ఇంత భక్తి చేస్తున్నాం, ఇన్ని ధర్మకార్యాలు చేస్తున్నాం, మేము ఎన్ని నిందలు వచ్చినా నేను భరిస్తూ అలా ఉంటున్నాం, కానీ మాకే నింద వచ్చేస్తుంది, మాకే శ్రమ వచ్చేస్తుంది, మేము తట్టుకోలేకపోతున్నాం అనుకునే వారికి ఇంకొక నిదర్శనం ఏంటంటే, మనం చేసే ప్రతి పని చూస్తుంది దేవుడు. హల్లెలూయా. మనం చేసే ప్రతి పని చూస్తున్నవాడు దేవుడు అన్నమాట. మనం ఏ భక్తి చేసినా దేవుడి కొరకు మనం చేసేవాళ్ళని ఉండాలి. దీంట్లో కూడా సెల్ఫ్లెస్
పనిచేస్తున్నాము. కాబట్టి మనం ఏం చేసినా దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. మనం చేసే ప్రార్థన చూస్తున్నాడు దేవుడు, మనం చేసే ధర్మకార్యాలు చూస్తున్నాడు, మనం చేసే పరిచర్య చూస్తున్నాడు దేవుడు, ప్రతిదీ చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు చూస్తున్న దేవుడు. అవునా కదండి? మన దేవుడు చూస్తున్న దేవుడు. చూసే దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా, చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఇస్తాడండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం కష్టపడుతుంటే దేవుడు చూసే ఊరుకునే దేవుడు కాదు. కానీ దానికి తగిన సమయం అనేది రావాలన్నమాట. ప్రతి దానికి తగిన సమయం వస్తేనే దాని యొక్క ప్రతిఫలం చాలా ఎలా ఉంటుందంటే చాలా మధురంగా ఉంటూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కానించి 9th మంత్ కంప్లీట్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకు వెయిట్ చేయాలండి? అంటే దాని యొక్క పరిపూర్ణత రావాలి. పరిపూర్ణత వచ్చినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది? చాలా సంతోషకరంగా ఉంటుంది. ఆ ప్రతిఫలం పొందే ముందు కూడా చాలా బాగుంది. అవునే కాదు? ఇప్పుడు డెలివరీకి వెళ్ళే ముందు ఆ పెయిన్స్ ఎంత దారుణంగా ఉంది? చాలా దారుణం. ఎంత పెయిన్స్ అంటే మన వల్ల కాదు అనుకునే అంత పెయిన్స్తో ఉంటాం. కానీ ఆ పెయిన్స్ అన్నీ పోవాలంటే చక్కటి బిడ్డను చూసినప్పుడు ఆ బాధ అంతా మర్చిపోతాం. అది సీ-సెక్షనే కావాలంటే ఒక నార్మల్ ఏదైనా కానీ అది ఎప్పుడు ఆ బిడ్డను చూసినప్పుడు అది మర్చిపోతూ ఉంటాం. అంటే ఒక సంతోషం కలగాలి అంటే దాని ముందు ఏముంది? శ్రమ ఉంది, బాధ ఉంది. ఆ బాధను జయిస్తే మనం ఏం చేస్తాం? సంతోషాన్ని మనం పొందుకుంటూ ఉంటాం కూడా. ఈరోజు శ్రమ వచ్చింది, ఈరోజు నా పరిస్థితిలో ఉంది, నేను మందిరానికి వెళ్ళాను, నేను మందిరానికి వెళ్తే ఏంటి నేను దేవుడు ఏం చేస్తున్నాను నాకు అని మనం ఎప్పుడు మన దేవుడిని ప్రశ్నించే వాళ్ళని మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుడిని ప్రశ్నించేంత వారం కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని ఎప్పుడున్న చిన్న పిల్లగా ఉంటారు. మనం దేవుడిని ప్రశ్నించేంత గొప్పవారం కాదనమాట. ఎందుకంటే మన పిల్లలు మనం ఎదిరించి మాట్లాడితే మనం ఏమంటాం? ఏంటో అంత పెద్దోడు అయిపోయావా, నన్ను ఎదిరించి మాట్లాడతావా అంటావా? అంటే మన పిల్లల విషయంలోనే మనం అంతగా మాట్లాడుతున్నప్పుడు మనం దేవుడిని ప్రశ్నించే వారికి ఉంటామా? మనం దేవుడిని ప్రశ్నించేంత గొప్పవారం కాదు. మనం ఏది చేసినా కానీ దేవుడి గురించి చేయాలి, దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఆ ప్రతిఫలం గురించి ఏది మనం ప్రార్థించేవారుగా ఉండాలన్నమాట. ప్రతిదీ మనం చూసినప్పుడు ముందు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమ వెనకాల ఆశీర్వాదం వస్తుంది. శోధించబడినంతకు సువర్ణంగా మారదు అన్న మాటకి నిజమే. ఏదైనా ఒక అందంగా వస్తువు మార్చబడాలంటే దానికి ఎన్నో శుద్ధి దెబ్బలు, ఎన్నో రకంగా అది వంచబడాలి. ఆ వంచబడినప్పుడే దానికి ఒక అందం అనేది వస్తూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మనలో ఇంకేముందో, మనలో ఏదుందో మనం అనుకుంటే మనం పర్ఫెక్ట్ అని, కానీ కాదు. మనం ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి మనలో ఏదో ఉంది కాబట్టి మనం సరి చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడు? అనేది మనల్ని మనల్ని ఏం చేస్తున్నాడు? శోధన కనిపిస్తున్నాడు. ఆ శోధన జయించాలని మనం ఉండాలి. నేను దేవుడు ఏం చేసినా మనం మేలుకొరికే చేస్తాడు. కానీ మనం పాడైపోవాలని దేవుడు చేయడు. మనం పాడైపోవాలి, మన అందరిలో మనల్ని హీనంగా చూడని దేవుడు చేయడమాట. దేవుడు ఎప్పుడు మనల్ని ఎలా చూస్తాడంటే ఒక ఘనమైన వారిని మన దేవుడు చూస్తున్నాడు. ఆయన బిడ్డలైన వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు? ఆయన స్థానంలో ఉంచి మనల్ని చూస్తున్నాడు. అవునా కదండి? మనకి ఒక 2 బిల్డింగ్లు ఉన్నాయనుకో, మన పిల్లలు ఏం చూస్తారు? ఆ బిల్డింగ్ నాయరా అంటారు. అది కట్టలేదు ఆ బిల్డింగ్, వాళ్ళు శ్రమ పడలేదు, కానీ ఏమంటారు? నాదే అంటారు. ఎందుకంటే తండ్రి కాబట్టి. అలాగే దేవుని యొక్క ఏంటి కూడా మనమే. కానీ పొందుకోవాలి. మనం ఏం చేయాలి? మనం ప్రతి విషయంలో జయించే వారిగా మనం ఉండాలన్నమాట. మనం ఉపవాసం ఉన్నప్పుడు అనుకున్నాం ఇలా ప్రార్థన చేసేయాలి, ఇలా ఉండాలి. మన ముందు ప్లాన్స్ ఉంటాయి. ఉపవాస ప్రార్థన రాకముందు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. మా అమ్మ ఉపవాస ప్రార్థన వచ్చేసి ఇక రేపు నుంచి స్టార్ట్గా రేపు మార్నింగ్ ఈ టైంకి వేసుకుందాం అనుకుంటాం. అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి వెళ్ళాం. కానీ నీ శరీరం ఏమంటుంది? పడుకో, కాసేపుతో లేదు అని. కానీ నీ ఆత్మ అనేది కాదు దేవుడితో మాటించు లేదు అని చెప్పి నీ ఆత్మ నిన్ను పొడుగుతూ ఉంటుంది. నీ ఆత్మకు లోబడినప్పుడు ఏం చేస్తావంటే కట్టుకోలేసి ఇద్దరిని జయించుకుని దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు చేస్తున్న దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేసినా దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా మానడనమాట. నేను కొన్నేటి చేసింది ప్రతిదీ
మనం అర్థమయ్యే ఎవరికంటే దేవుడికి. మనం ఏంటో మన దేవుడికి తెలుసు. మనం ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం ప్రతిదీ మన దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఏం చేసినా దాన్ని దేవుడు, ఇప్పుడు మన పిల్లలు ఏదో తప్పు చేస్తారు, అది మనకు తప్పు అనిపించదు. ఎందుకంటే మన పిల్లల మీద ఉన్న ప్రేమ ఏంటంటే ఆ తప్పు కూడా మనల్ని తప్పుగా చూడదు. అవునా కదండి? మన పిల్లలు చేసిన తప్పే, కానీ ఆ తప్పు మనకి మన తల్లిదండ్రులు మన ఆ ప్రేమ ఎలా చూస్తుంటే తప్పుగా చూడలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ లాంటిది. అలాగే దేవుడు మన తండ్రి, మన పరలోకపు తండ్రి అయినప్పుడు మనం తెలిసి చేసిన ప్రతి పనిని ఆయన తప్పుగా చూడు. ఎందుకంటే మనం మళ్ళీ వెంటనే మనం గ్రహించి మన దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని క్షమించేస్తాడు. కానీ మనిషి ఏం చేస్తారంటే ఆ తప్పుని చూస్తూ ఉంటారు, ఆ తప్పునే చూస్తారు, ఆ యొక్క మచ్చనే చూస్తూ ఉంటారు అన్నమాట. వైట్ షర్ట్ వేసుకున్నప్పుడు షర్ట్ ఎంత బాగున్నా కానీ ఎక్కడో వచ్చిన మచ్చంటే కళ్ళంటే మచ్చలు తెలుస్తుంది. అవునా కాదు? అలాగే మనం ఎంత పరిశుద్ధంగా జీవించినా ఒక చిన్న నింద మనల్ని తృప్తిగా ఉండకూడదు, మనల్ని ఉండలేదు, ఎదుటి వారిని కూడా ఉండకూడదు. ఎందుకంటే వారి కూడా ఇదేంటి, నేను చాలా గొప్ప భక్తి పనులు జరుగుతున్న వాళ్ళు ఇలా చేస్తారంటే అనుకున్నాం. కానీ ఏ మనిషికి తీర్పు తీర్చేవాళ్ళు మనం కాము. తీర్పు తీర్చే దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. మనం భక్తి చేసే విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా నమ్మకంగా ఉండాలి. మనం ఎవరికొక భక్తి చేయదు, మనం మన దేవుడికి భక్తి చేసే వరకు ఉంటే ఖచ్చితంగా మనం ప్రతిఫలాన్ని పొందుకునే వరకు ఉండవు. దానియేలు గ్రంథంలో దానియేలు చూసినట్లయితే దానియేలు ఏం చేశారండి? ఒక శాసనము అక్కడ ఉంది, ఏంటని? ప్రార్థన చేయండి. శాసనం ఉంది, ప్రార్థన చేయొద్దని. కానీ దానియేలు దాని గురించి ఏం చేశాడు? దాని గురించి అయ్యో శాస్త్రం ఉంది నిజమే, నేను నలుగురితో అన్నట్టు ఆయన కలిసిపోలేదు. ఆయన ఏం చేశాడంటే ఒక శాస్త్రం ఉన్నప్పటికీ ఆయన అతను ఎలా ప్రకారంగా తన దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు తనకి ఏం కలిగింది? ప్రార్థన చేసినప్పుడు తనకి ఏం కలిగింది? శ్రమ కలిగింది. అంటే ప్రార్థన చేస్తే శ్రమ కలగాలా? ప్రార్థన చేస్తే శ్రమ కలగాలా? మా మాట అర్థం కావాలనుకుంటా. ప్రార్థన చేస్తే శ్రమ కలగాలా? కాదు కదండి. మనం ఏమనుకుంటాం? ప్రార్థన చేస్తే నేను ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, నేను ఉమ్మారు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు ఈ మేలు చేయడం అనుకుంటాం. కానీ అక్కడ దానియేలు విషయంలో ఒక శాసనం ఉన్నప్పటికీ దానియేలు అక్కడ దాన్ని లెక్క చేయకుండా దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దానియేలు జీవితంలో ఏం జరిగింది? ఒక శ్రమ కలిగింది. ఆ శ్రమ ఏంటంటే సింహాల ఊళ్ళో దాన్ని పడవేశారు. అందరూ అనుకుంటున్నారు దానియేలు ఎంత చెప్పినా వెళ్ళలేదు, నేనే భక్తి పడుతుంది అనుకున్నాడు, మేమందరం భక్తి పడుతు కాదనుకున్నాడు, నేనే కరెక్ట్ అనుకున్నాడు, చూడ ఏమైంది అక్కడికి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉండొచ్చు. అందరూ కూడా రాజు చెప్పుండొచ్చు, చూడు రాజా అసలు ఈ మాటకు లెక్క ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ మనం ఒకసారి మనం ఆలోచించుకుంటే ఏదైనా నచ్చని మాట వారికి చెప్పినప్పుడు దానికి ఏమవుతుంది? ఇంకో మాట యాడ్ అవుతుంది. అక్కడ రాజు కూడా అలా చెప్పుకుంటారు, చూడు రాజా నీ మాట కాదని కదా ఏమైంది? నీ కోపాన్ని బలైపెట్టించావా, సింహాల వాళ్ళు పడవేయబడ్డావా అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగిన కార్యం ఒక అద్భుతం. దేవుడు సింహాల వాళ్ళను ముంచాడు. తను చేసిన ప్రార్థన ఎక్కడికి పోలేదు, తను చేసిన భక్తి ఎక్కడికి పోలేదు. చదువుకున్నాం అన్నమాట. దానియేలు గ్రంథం 6:10. ఈ శాసనము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చెను. చాలు. మరి 20 వచనం చదువు. అతడు గుడి దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. చాలు. ఇక్కడ
కాబట్టి వింటున్న దేవుడు మనకి చేయక మన ఖచ్చితంగా వింటున్న ప్రతి మాటకి దేవుడు కార్యం చేస్తాడు. మన దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతున్నామో అది తగిన కాలం అంతా దేవుడు ప్రతిఫలించే. ఈ రోజు అనుకుంటాం, ఈ రోజు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నేను చనిపోతే బాగుంటుంది, ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు రక్షించలేరు అనుకోవచ్చు. కానీ అలాంటి సమయంలో కూడా దేవుడు కార్యం చేయగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనుషులు అనుకుంటారు పని అయిపోయింది, సమాజం అనుకుంటే పని అయిపోయింది, కానీ దేవుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి తన నామంలో కనపరచుకోవడం దేవుడు స్టార్ట్ చేస్తాడు. ఎవరి ద్వారా అంటే అది కేవలం మన ద్వారా. మనం చేసే ప్రతి పని దేవుడు ప్రతి దాన్ని ఎలా చూస్తున్నాడంట, చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆ మాట మనం చదువుకున్నాం 2 దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఇళ్ళ యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమంతటా సంచారము చేయించాలి. ఎవరు ఎడలండి? దేవుని ఎడల యథార్థంగా ఉండేవారు. నిజంగా మనం ఆయన ఎడల యథార్థంగా ఉంటే మళ్ళీ బలపరచడం దేవుడికి అందించి ఎక్కడ వస్తుంది అంటే లోకంలో ఎవరున్నాం? లోకంలో మనమే మనుషులు ఉన్నాం. అంటే దేవుడు మనుషుల్ని మనల్ని బలపరచడం, దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. మనుషులు అంటారు దేవుడు కూడా వదిలేశాడు, అది కాదు. అదొక భ్రమ కలిగించాలని సాతాను మాట్లాడతాడు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని వదిలేడు. దేవుడు ఏ క్షణాన్ని కూడా మనల్ని వదిలేడు. దేవుడు వదిలేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. దేవుడు వదలని దేవుడు. దేవుడు ఒక్కసారి మనం చేపట్టుకున్నాడా మళ్ళీ మనం ఆయన చెంత చేరే వరకు కూడా దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ కొన్ని పరిస్థితి కలిగినప్పుడు మనం అనుకుంటాం దేవుడు నా చేయి వదిలేశాడు, దేవుడిని పట్టించుకోవట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటాం. కాదు, నువ్వు ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలని, నువ్వు ఇంకా దేవుని నామమును ఘనపరచాలని చెప్పి. ఇప్పుడు దానియేలు కూడా అనుకుంటే అలా జరుగుతుందండి. ఇప్పుడు దానియేలు ఎంతగానో ప్రార్థన చేశాడు, శాసనం అక్కడ ఉంది ప్రార్థన చెయ్యకూడదు అని. అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు కలిగిన పరిస్థితి మొదటిగా ఏంటంటే శ్రమ కలిగింది. ఆ శ్రమ ఏంటంటే భయంకరమైన శ్రమ, కొద్ది క్షణాల్లో చనిపోయేంత శ్రమ. అది తెలుసు, దానియేలుకు కూడా తెలుసు. ఆ సింహాన్ని వేసేస్తే ఏమవుతుంది, సింహం వెంటనే తినేస్తుంది. ఎందుకంటే ఆ సింహానికి రోజు నుంచి ఆహారం పెట్టకుండా అలా ఉంచారు. ఎప్పుడు ఆహారం దొరుకుతుందో మింగేద్దామా అని చూసేది సింహం. అలాంటప్పుడు దానియేలు కూడా ఎక్కడో భయలేదు, కానీ దానియేలు బలపరిచిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యథార్థముగా ఉంటామో, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటామో, మనుషుల కొరకు కాదు మన భక్తి, మనుషుల కొరకు మన జీవితం కాదు. మనం ఎప్పుడు మనుషుల కొరకు మనం ఎప్పుడు బ్రతకూడదు. ఒక్కొక్కసారి మనుషుల కొరకు మనం అనిపిస్తుంటుంది, అయ్యో వాళ్ళు అనుకుంటారేమో, వాళ్ళు చేయాలనుకుంటారు అని. కాదు, మనం ఎప్పుడు కూడా మన చూపు ఎప్పుడు మన దేవుడి వైపు ఉంటే, మన భక్తి ఎప్పుడు మన దేవుడి కొరకు మనం చేస్తే కనుక ఖచ్చితంగా మన దేవుడు మనల్ని దీవించే దేవుడు. తగిన కాలంలో దేవుడు ప్రతిఫలం ఇచ్చి మనం చేసిన ప్రతి భక్తిని దేవుడు చూస్తున్న దేవుడు. మనం అంటుంటాం కదా, ఏమైనా చేయగలవు అని పాట పాడుతుంటాం కదండి. అంటే దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ఏమైనా చేయడము సామర్థ్యం కలిగిన దేవుడు. ఏమైనా చేయగలడు, కదమంతో మార్చగలడు. అంటే ఏదైనా చేయగల దేవుని మనం సేవిస్తున్నాం. అట్టి దేవుని సేవించినప్పుడు మనం ఏం చేస్తే నమ్మకం ఉండాలి అంటే, మన పిల్లలకు తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం ఉందో అలాగే మనకు కూడా మన దేవుడి మీద అంతే నమ్మకం మనం కలిగి ఉండాలి. మన దేవుడిలో ఎంత నమ్మకం కలిగి మనం దేవుడితో ముందుకు వెళ్తామో, శ్రమ రావచ్చు, కానీ శ్రమ రాకపోతే మనం ఇక దాన్ని ఏమంటారు, మనం ముందుకు వెళ్ళలేం. శ్రమ వచ్చినప్పుడు దాన్ని జయించగలిగితే సాక్ష్యం. నీకు ఈ జీవితంలో సాక్ష్యం ఉండాలంటే నీకు శ్రమ అనేది అవసరం. శ్రమ, బాధ, నింద, వేదన ఇవన్నీ కూడా నేను ఏదో నేను బాధ పెట్టేయాలని కాదు, నేను కృపణీసేది కాదు, నేను నాశనం చేసేది కాదు, నిన్ను చంపేయాలన్నది కాదు. అది కేవలం నీ జీవితంలో ఒక సాక్షి కొరకు దేవుడు చేస్తుంటాడు. కాబట్టి మన దేవుడు ఒక సాక్షిగా బ్రతకాలంటే దానియేలుని చంపేయడానికి దేవుడు చేయలేదు, దానియేలుని ఒక సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు చేశాడు. అలాగే దేవుడు మనల్ని కూడా ఆయన విడలేని మనల్ని కూడా దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు చూస్తున్నాడు అనమాట. యోగు చూసుకున్నా అంతే కదండి. నేను యోగు కూడా దేవుడు ఏమంటున్నాడు, నా సేవకుని యోగుని చూసి అతడు ఎలాంటి వాడు,
వాళ్ళ చదువును బట్టి వాళ్ళకి వచ్చే ఎగ్జామ్స్ బట్టి వాళ్ళకి టెన్షన్స్, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుకుంటారు. పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టు కనబడతారు, కానీ లోపల మాత్రం వాళ్ళ టెన్షన్స్ వారికే ఉంటాయి. వాళ్ళు ఎంత టెన్షన్ పడతారంటే, నేను దీంట్లో జయించలేకపోతే నా పరిస్థితి ఏంటి, నేను దీంట్లో రాణించలేకపోతే నా పరిస్థితి ఏంటి, నాకు మంచి ర్యాంక్ కావాలి, నేను అనుకున్నా నేను సాధించాలి అని చెప్పి వాళ్ళు ఒక తప్పన కలిగి ఉంటారు. ఆ తప్పులో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒకసారి అన్నం తింటూ మర్చిపోతారు. ఏ ఫంక్షన్స్కి వెళ్ళరు, ఫంక్షన్స్ రా అంటే ఏమంటారు వాళ్ళు, లేదా ఆ టైం ఏంటో నేను చదువుకుంటాను, ఆ టైంలో కూడా నేను వేస్ట్ అవ్వకుంటాను అంటే అదొక వాళ్ళకి టెన్షన్ పీరియడ్. వాళ్ళకి సంవత్సరం అంతా చదువుకుని ఇప్పుడు జీవించాలి కదా టెన్షన్. మనం మన దేవుడి సన్నిధికి వచ్చిన కానించి మళ్ళీ మనం మన దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనం ఎలా ఉండాలి, ఆయన కొరకు ఒక నమ్మకమైన వారిగా ఉండాలి. మన జీవితంలో టెన్షన్స్ ఉన్నాయి, ఆ టెన్షన్ దేనికంటే మనం ఆయనకి దగ్గర అవ్వడానికి, ఆయనకి దూరం అయిపోవడానికి కాదు. కొంతమంది అనుకుంటే దేవుడిని విడిచిపెట్టేశాడని కాదు, దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదనమాట. శోధించబడిన స్వర్ణంగా మారడం అన్న మాట ఎందుకు దేవుడు రాయించాడంటే, నువ్వు శోధన పడుతున్నావు కానీ దాని వెనక నువ్వు ఒక సువర్ణంగా మారుతావు. ఆ సువర్ణంగా మారినప్పుడు అనేక మంది మెచ్చుకుంటారు. ఆ మెచ్చుకునేటప్పుడు దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. ఇప్పుడు బాధ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు నువ్వు శక్తి కలిగి ఉంటే, ధైర్యంగా ఉంటే, నువ్వు ఒకవేళ సంతోషంలో కూడా నీకు వచ్చే ఆ బిడ్డకి ఏం చేస్తావు, తట్టుకుని హార్ట్ అటాక్ రాకుండా ఉంటాం. శ్రమ వచ్చినప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చేసింది అనుకో ఎలా ఉంటుంది, ఇంకా సంతోషాన్ని నువ్వు చూడవు. ఎంత శ్రమనైనా నువ్వు జయించగలిగి నీ గుండె నిబ్బరం చేసుకుని ఉన్నావు అనుకో, సంతోషాలు వచ్చినప్పుడు కూడా ఒక మంచి ఒక బహుమానం ఎత్తుకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఏం చేస్తుంటావు, ఆ సంతోషాన్ని తట్టుకుని జయించేవారుగా ఉంటావు. అవునా కదండి? చాలాసార్లు దేవుడు వాక్యలో దేవతలు చెప్తూ ఉంటారు, ఒకరికి లాటరీ టికెట్ తగ్గింది, దాంట్లో ఏం జరిగింది, ₹1,00,000 జరిగింది. వచ్చి తన భర్త చెప్తే, తన భార్య చెప్తే, తన భార్య ఎక్కడ చనిపోతుందో అనుకుని దేవుడు సేవకు దగ్గర వచ్చి తన భర్త చెప్తూ ఉంటాడు, అయ్యా నాకు లాటరీలో ఇంత అమౌంట్ వచ్చింది, ఈ మాట నా భార్య చెప్తే నా భార్య ఎక్కడ చచ్చిపోతావు, కాబట్టి మీరేదో చెప్పండి అంటే డైవర్జల్ అనుకున్నారంట. సరే నేను చెప్తాను అన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒకవేళ నీకు ఇంత డబ్బులు వస్తే ఏం చేస్తామంటే, ఆమె ఏమన్నా నిజంగా బస్సు నాకు అంత కావాలని నీకే చేస్తాను అంటే కాబట్టి కాదు దైవజల్కి వచ్చింది. ఎందుకంటే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ విన్నప్పుడు మనకు ఆగిపోయినంత పని అవుతుంది. అవునా కదా? ఒక వ్యక్తిగా వచ్చినప్పుడు మనకు ఆగుతూ ఉంటుంది, అంత మాత్రం చనిపో మనం చనిపోమను. ఏంటంటే ఒక్కొక్క విషయం చేస్తాడు మనకుంటే ఆగిపోయినంత పని అవుతుంది, కానీ అలాంటి మనం చనిపోయేవాళ్ళగా ఉన్నాం. నిజంగా ఏదైనా మనం అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ విన్నప్పుడు చాలా బలహీనం అయిపోతూ ఉంటాం. అదే గుడ్ న్యూస్ విన్నప్పుడు కూడా బలహీనం అయిపోతాం. అదేంటలాగా ఏదో బ్యాడ్ న్యూస్ ఉంటే బలహీనం అయితే అనుకోవచ్చు, కానీ గుడ్ న్యూస్ విన్నప్పుడు కూడా ఎందుకు బలహీనం అయిపోవాలి అంటే, మన ఆలోచనలో లేని మన జీవితంలో జరిగినప్పుడు మనం దాన్ని తక్కువలే వస్తాయి. నా జీవితంలో జరిగింది నిజమేనని, నిజంగా నా జీవితంలో జరుగుతుందా, నాకే నేను జరుగుతుందని చెప్పి మన సంతోషానికి అవతలంలో కొంతమంది సంతోషం కూడా సరిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బాధతో చనిపోయేవారు కొంతమంది అంటే, కొంతమంది సంతోషంతో చనిపోయేవారు కూడా ఉంటారు. కానీ మన దేవుడు అలా కాదు, బాధలో జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు, సంతోషంలో కూడా దేవుడు జయించే శక్తి మనకి ఇస్తాడు. తగిన కాలంలో దేవుడు మన భక్తిని చూసి మనల్ని ప్రతిఫలించే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎవరు? సజీవమైన దేవుడు. సజీవమైన దేవుడు మనం చూస్తున్న దేవుడు కాబట్టి మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం భయభక్తులు కలిగి మనిషితో కాకుండా మనం దేవుడితో భక్తి చేసేవారు ఉంటే, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ప్రతిఫలించే దేవుడు మనని మాట్లాడు. దేవుడి వాక్యాన్ని ఇచ్చిన కాక